ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవాన్ రమణులు మనకి ఉపదేశసారంలో భావశూన్య సద్భావ సుస్థితి అంటారు. అంటే సంకల్పాలు లేకుండా, నీకు ఆలోచనలు లేకుండా, ద్వైత భావము లేకుండా, అంటే ఎప్పుడైతే మీకు ద్వైత భావం లేదో మిగిలి ఉన్నది ఇక ఉండేది జ్ఞానము. అంటే ఆత్మభావమునందు ఉండటము. అంటే మరొక భావన లేనటువంటి, రెండవ భావన తెలియనటువంటి, వృత్తి రహితమైనటువంటి సద్భావమునందు, ఆ యొక్క ఆత్మభావమునందు స్థిరంగా ఉండిపోవటమే భక్తి అంటున్నారు. అందుకే గురువుగారు చెప్తూ ఉంటారు, ఆలోచనలు లేని మనస్సే ఆత్మ. చాలామంది నేను ఆత్మని ఎలా తెలుసుకోవాలి అంటుంటారు. అలా ఆ ప్రశ్నే ఒక తప్పు ప్రశ్న. అలా ఎప్పుడు అడగకూడదు. ఎందుకంటే నేను ఎలా తెలుసుకోవాలి అని అన్నప్పుడే నీవు ఆత్మవి కాదు అని అర్థమైపోతుంది. అంటే నీకన్నా ఆత్మ అన్యంగా ఉంది, దాన్ని నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు. ఇప్పుడు రెండు ఆత్మలు గనక ఉంటే నువ్వు ఆత్మని తెలుసుకోవచ్చు. ఒక ఆత్మ ఉంది, ఇంకొక ఆత్మ ఉంది, నువ్వు దాన్ని తెలుసుకుంటావు. అప్పుడు అది ఆత్మ కాదు, నువ్వు ఆత్మ కాదు. నువ్వు ద్రష్ట అయినప్పుడు, అది దృశ్యమైనప్పుడు, రెండు ఆత్మలు ఉన్నాయి అనుకున్నప్పుడు రెండు ఆత్మలు కాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ దర్శనము అంటే ఆత్మ జ్ఞానమే ఆత్మ దర్శనం. భగవాను స్వాత్మ దర్శనం అంటుంటారు. అంటే నిన్ను నువ్వు దర్శించుకోవటం, నిన్ను నువ్వు చూడటము. అంటే చూడటానికి ఆత్మ ప్రత్యేకంగా లేదు. నిన్ను నువ్వు చూడటము అంటే నీవు ఆత్మగా ఉండటము, ఆత్మస్థితిలో ఉండటము. ఆత్మను దర్శించడం అంటే నీకు వేరుగా ఉండి ఆత్మను చూడటం కాదు. ఆత్మ సంస్థితి అంటే ఆత్మగా ఉండటమే. అంటే దేనిలో ఉండటము? ఇప్పుడు నేను పలానా పూజ గదిలో ఉన్నాను అనుకోండి. ఎవరో వచ్చి అడిగారు నా గురించి, ఇగో నేను ఇక్కడ పలానా పూజ గదిలో ఉన్నాను అంటాను. అంటే పూజ గది నాకు అన్యంగా ఉండి దాంట్లో నేను ఉన్నాను. నేను గృహస్థు అంటే నేను గృహంలో ఉన్నాను. అంటే నాకు గృహము విడిగా ఉండి దాంట్లో నేను ఉన్నాను. అంటే నేను గృహస్థు అంటే నేను వేరే, గృహము వేరే. అలానే నేను పూజ గదిలో ఉన్నాను అంటే నేను వేరే, పూజ గది వేరే. పక్షి గూడులో ఉంది, గూడు వేరే, పక్షి వేరే. ఇప్పుడు నేను ఆత్మలో ఉండటము అంటే నేను వేరే, ఆత్మ వేరే. ఆత్మ నాకన్నా అన్యంగా ఉంది. నేను అందులో ఉండటము అంటే గృహంలో ఉండేవాడు గృహస్థుడు, గూటిలో పక్షి ఉంది, నువ్వు అంతేనా? అంతే అన్నావు అనుకో. అయితే పక్షి అది ఎగిరి వచ్చి మళ్ళీ గూటిలో ఉంటుంది. పక్షి చైతన్యము కనుక అది ఎగురుతుంది. గూడు జడము, పక్షి కదులుతుంది, గూడు జడ పదార్థంగా కదలకుండా ఉంది. కాబట్టి ఆత్మ సంస్థితి, నీవు ఆత్మలో ఉన్నావు అంటే పక్షి గూటిలో ఉంటే అది ఎట్లాగైతే గూడు జడము అని తెలుసుకున్నామో, నీవు గనక ఆత్మలో ఉండేటట్లయితే అప్పుడు ఆత్మ ఏమవుతుంది? జడం అవుతుంది. ఇంకా నువ్వు దాన్ని తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఆత్మ జడమా? కాదు. ఆత్మ ఏంటి? అద్వయం అంటే రెండోది లేనిది. రెండవది లేనిది అంటే అనంతంగా ఉన్నది అని అర్థం. అనంతంగా ఉన్న వస్తువు ఒక చోట ఎట్లా ఉంటుంది? అనంతమైంది అంతము కలిగినటువంటి చోట ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పరిమితమైన దాంట్లో ఎట్లా ఉంటుంది? నువ్వు దేంట్లో ఉంటుంది అనుకున్నా కూడా ఆత్మ ఆ కుండలో ఉంది, కుండ పరిమితం. ఆత్మ అరుణాచలంలో ఉంది, అరుణాచలం పరిమితం. ఆత్మ భూప్రపంచంలో ఉంది, భూమి పరిమితం. కాబట్టి అనంతమైనటువంటి వస్తువు అంతంలో ఉండేటువంటి అవకాశము లేనేలేదు. అట్లా గనక ఉంటే అది ఆత్మ కాదు, అది పరిమితంలో ఉండదు. కాబట్టి ఆత్మలో ఉండటము అంటే ఆత్మగా ఉండటము. ఇంతకాలము
ఇక్కడ ఉన్నాము, అక్కడ ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అని అనుకుంటున్నాం కదా, ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని ఆ గురువు అనుగ్రహంతో నువ్వు విచారణ చేసినప్పుడు జ్ఞాన ఉత్తి చేత అది అజ్ఞానం తొలగించబడుతుంది. ఆత్మజ్ఞానము అనాత్మ అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది. ఆత్మ అనేటువంటిది ఒక చోట ఉండేటువంటిది కాదు, పరిమితమైనటువంటిది కాదు, అనంతమైనటువంటిది అనేది నీకు తెలియజేస్తుంది. ఇది మనకి అర్థమైతే నువ్వుగా ఉంటావు. ఆల్రెడీ నువ్వుగానే ఉన్నావు, జ్ఞానంగానే ఉన్నావు. కాబట్టి నేనుగా ఉండటం అనేదే జ్ఞానం. కాబట్టి ఆత్మలో ఉండటము అంటే ఆత్మగా ఉండటము అని అర్థం. ఇది నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం, ఈ జ్ఞానంగా ఉండటము. కానీ చాలామంది తెలియక మాకు ఆత్మదర్శనం అయ్యింది, ఒక మహా వెలుగు మాకు కనిపించింది, అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో లేకపోతే మళ్ళీ వస్తుంది అని అంటుంటారు. నేను ఒక పెద్ద జ్యోతిని దర్శించాను అంటుంటారు. కాబట్టి ఆత్మ దర్శనము అయ్యేటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు మనం ఏదన్నా పనుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, సార్ మీరు ఇంకోసారి రండి సార్, నేను ఇప్పుడు ఆత్మను దర్శించుకోవటానికి వెళ్తున్నాను అంటుంటారు. మొన్ననే నాకు ఆత్మ దర్శనం అయింది అంటుంటారు. ఆ జ్యోతిలాగా దర్శనం అయింది, మళ్ళీ ఆ జ్యోతి దర్శనం చేసుకుంటానికి ఉర్రూతలవుతున్నా అంటుంటారు. ఈ దర్శనాలు ఇవన్నీ మనసు కల్పించిన ఒక ధోరణి. దానికి ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. వాడే ఆత్మ గనక ఆత్మగా ఉండటమే కానీ ఆత్మని విడిగా దర్శించడం అనేది ఉండదు. అసలు ఆ అవకాశమే లేదు. నీవే ఆత్మవైనప్పుడు మళ్ళీ నీకు ప్రత్యేక దర్శనం ఏంటి? కాబట్టి ఇక్కడ స్థితిలో అసలు ద్వైతం ఎక్కడుంది? అంతము ఎక్కడ మొదలు, ఎక్కడ తుది? కాబట్టి ఆత్మలో ద్వైత దర్శనమే లేదు కనుక నీకు ఆత్మ దర్శనము కాదు. చాలామంది నాకు ఈశ్వర దర్శనం అయింది, రాముడి దర్శనం అయింది, కృష్ణుడి దర్శనం అయింది అంటుంటారు. కానీ అది రియల్ కాదు. దట్స్ నాట్ ద ఫైనల్. ఆత్మ నీకు అన్యంగా లేదు. ఎందుకంటే నీవే ఆత్మగా ఉన్నావు, నీవే అదే ఉన్నావు. కాబట్టి మళ్ళీ వేరే దర్శనం నీకు ఎలా లభిస్తుంది అన్యంగా? నీకు అన్యంగా కృష్ణుడో రాముడో నువ్వు దర్శించావు అంటే అక్కడ దృశ్యము ఉంది, ద్రష్ట ఉన్నాడు, చూడబడేది ఉంది, చూసేవాడు ఉన్నాడు. అక్కడ రెండు ఉన్నాయి. అంటే అక్కడ ఇదంతా నీ మనసు కల్పించుకున్నదే నీకు అక్కడ ప్రొజెక్ట్ చేసి నువ్వు చూస్తున్నావు. ఇదంతా ద్వైతము. ఆత్మలో ద్వైతం ఎక్కడుంది? ఉన్నది ఒకటే కదా. అంటే నువ్వు కృష్ణున్నో రామున్నో దర్శించావు అంటే నీకు ఆ ఎదురుగా ఉన్న దేవుడు నీకు పరిమితమైనట్టే. ఆత్మ పరిమితం కాదు కదా, అపరిమితం. ఇప్పుడు నీకు ఎదురుగా ఎంత దర్శనమైనా సరే, ఎంత దేవుడు ప్రత్యక్షమైనా సరే, ఆ దేవుడు అక్కడే ఉంటాడా? మళ్ళీ వెళ్ళిపోతాడు కదా. మరి ఒక చోట ఉండి మరో చోటకి వెళ్ళిపోయేవాడు అది ఎలా ఆత్మ అవుతుంది? కాబట్టి ఆత్మ లేని దేవుడు అసలు దేవుడే కాదు. కాబట్టి భగవద్ దర్శనము అంటే నీవు ఆత్మగా ఉండిపోవటమే నిజమైన దర్శనం. ఎందుకంటే ఆత్మ కన్నా భిన్నంగా రెండవ వస్తువు లేదు గనక. కాబట్టి ఆత్మస్థితిలో అసలు సృష్టే లేదు, మాయే లేదు. కాబట్టి ఎప్పుడైతే వీడు విచారణ చేసి గురువు అనుగ్రహంతో ఆ యొక్క జ్ఞానవృత్తి చేరి అహంకారాన్ని, ఈ యొక్క వ్యక్తిభావాన్ని లేనిది లేనట్టుగా పోగొడుతుందో అప్పుడు ఉన్నది ఒకటే వస్తువు, అదే చైతన్యము, అదే జ్ఞానము, అదే అహంస్ఫురణ, నేనున్నాను అన్న జ్ఞానము. మరి ఇంతవరకు ఉన్నది మాయా. ఏమైంది? అది ఎటుపోయిందో? ఎందుకంటే ఆత్మస్థితిలో రెండవది ఉండేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మాయ అనేది గనక ఉంటే అది కూడా ఉండేటువంటి అవకాశమే లేదు ఆత్మస్థితిలో. ఆ లేనిదే ఉన్నట్లు ఉండి మనకి ఇంత చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదంతా మనము ఎంత అవగాహనకి చెప్పుకున్న ఆత్మని మనం ఒక వ్యక్తి భావంతో, ఒక అహంకార బుద్ధితో, ఒక అహంకార భావంతో మనము తెలుసుకోలేము, ఎప్పటికీ తెలుసుకోలేము.
ఆ యొక్క పరమాత్మని యొక్క అనుగ్రహము, ఆ యొక్క జ్ఞానము యొక్క అనుగ్రహంతోనే మన యొక్క ఈ అహంకారము ఈ యొక్క మూలాల నుంచి పెకిలింపబడుతుందే తప్ప నీ అంతట నీవుగా ఆత్మని తెలుసుకోలేవు. నీ అంతట నీవుగా ఈ లేని అహంకారాన్ని నువ్వు నశింపచేసుకోలేవు. నీకు ఆ భ్రాంతి తొలగాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఉండాల్సిందే. అనుగ్రహం అంటే ఇక్కడ నీ ఆత్మే నీ అనుగ్రహము. మనమందరము ఆ గురువుగారి మాటలు, ఆ యొక్క భగవాన్ రమణుల యొక్క మాటలు మనము నెమరు వేసుకుంటున్నామంటే మనకి ఎంత పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మనము ఇలా వాటి గురించి మనము చర్చించుకుంటున్నాము. ఏనాటి ఏ పాటి పుణ్యము చేయించినావో నీ దరి చేర్పించినావే ఓ రమణ భగవాన్, ఓ గురుదేవా. అంటే మన చేత ఆ గురువే మన చేత ఆ పుణ్యం చేయించి మనకి ఈ యొక్క 4 మాటలు మాట్లాడుకునే అవకాశము మనందరికీ, ఆ యొక్క మాటలు వినే అవకాశము మనందరికీ కల్పించారు ఆ యొక్క భగవాన్ రమణులు, ఆ గురువు గారు. మనమందరము చాలా అదృష్టవంతులము. ఎందుకంటే సాక్షాత్తు భగవాన్ రమణుల నుంచి వచ్చిన ప్రతి వాక్కు ఒక వ్యక్తి భావనతో రాలా. ఆ యొక్క జ్ఞానము ఆ యొక్క అరుణాచలేశ్వరుడు తన హృదయంలో ఉండి ఆ యొక్క నాలుకను, ఆ యొక్క జ్ఞానము వాడుకొని ఆ నాలుక ద్వారా ఎంతోమంది భక్తుల సందేహాలు నివృత్తి చేయబడ్డాయి. తన నోటి నుంచి వచ్చిన ఏ ఒక్క మాట వ్యక్తి భావనతో రాలా. రమణుల దగ్గర అసలు అహంకారము అనే ప్రసక్తే లేదు. మన అందరికీ మార్గదర్శనం కోసము ఆయన నడయాడిన దేవుడు, నడయాడిన పరమాత్మ. ఒక్క రవ్వంత దేహాత్మ బుద్ధి కూడా లేకుండా పూర్తిగా ఆత్మనిష్టలో ఉన్న ఏకైక అవతారము. అటువంటి అవతారము మళ్ళీ రాదు రాదు రాదు. ఆయన నడయాడే ఒక జ్ఞానము, ఒక పెద్ద జ్ఞాన భాండాగారము మనకి ఇచ్చి వెళ్ళారు రమణులు. ఎంతోమంది ఈ భక్తులు ఆయన దగ్గర కూర్చొని శాంతిని పొంది వెళ్ళారు. సాక్షాత్తు రమణులు సుబ్రహ్మణ్య అవతారంగా, మౌనస్వామిగా, దక్షిణామూర్తి అవతారంగా చెప్తారు. ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలు చాలా తన యొక్క దయా కరుణతో వాటన్నిటికీ ఓపికగా శ్రీ భగవాన్ రమణులు సమాధానమిచ్చారు. అటువంటి గురువు మళ్ళీ పుట్టబోడు. మనమందరము రమణులని మనము సమకాలికులుగా మనము చూడకపోయినా సాక్షాత్తు మన గురువు గారు, మేధా దక్షిణామూర్తి గురువు గారు మన సమకాలికులుగా ఉండటము మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అలాగే గురువుగారి నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి పలుకు జ్ఞానము. అజ్ఞానం అసలు రానే రాదు. కాబట్టి ఏ పాటి పుణ్యము అంటే ఆ పరమాత్ముడు మన చేత ఎప్పుడో కొద్దిపాటి పుణ్యం మన చేత చేయించి ఇటువంటి గురువుల దరికి మనల్ని ఆ పరమాత్ముడు చేర్పించాడు. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి.